పండగ పండగ రాజస్థాన్ పండగ 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 ప్రవాస్ పండగ 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 పొంగల్ పండగ. ఎస్కేఎన్ గారు స్పీచ్ ఇవ్వడం జరిగింది కదా, పండగ పండగ రాజసాబ్ పండగ 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 ప్రభాస్ పండగ అలా అనడంలో అసలు తప్పే లేదనమాట. రాజసాబ్ ఫస్ట్ ట్రైలర్ వచ్చినప్పుడు వరస్ట్ గ్రాఫిక్, వరస్ట్ మ్యూజిక్, ట్రైలర్ కట్ అవుతుంటే మ్యూజిక్ ఇంకోటి వస్తుంది అనమాట. మ్యూజిక్, ఆ మ్యూజిక్ ఓడి కొట్టినా కూడా తెలియదు కానీ తమని కానీ ఇంకా కంపోజ్ చేసే వాళ్ళు వేరే ఉంటది కాబట్టి ఆ ట్రైలర్ కట్ లో బీజిఎం అయితే అసలు సరిగ్గా వేయలేదు. ట్రైలర్ రిలీజ్ 2.0 రాజాసాబ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ మైండ్ బ్లోయింగ్ అయితే తీసుకెళ్లింది. రాజాసాబ్ ట్రైలర్ మాత్రం ప్రభాస్ లుక్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నాయి. ఇందులో గ్రాఫిక్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ ట్రైలర్ కన్నా సెకండ్ ట్రైలర్ లో గ్రాఫిక్స్ ఇంకా 100% కంప్లీట్ చేశారు. చాలా బాగుంది ఇందులో గ్రాఫిక్స్ మాత్రం. ఇంకోటి మ్యూజిక్ కట్ చేసి ట్రైలర్ పెట్టారా లేకపోతే ట్రైలర్ కట్ చేసి మ్యూజిక్ పెట్టారా అది మనకు తెలియదు అనమాట. ట్రైలర్ చూసాక మాత్రం ఇట్స్ ఏ పీక్ లెవెల్ అని చెప్పుకోవచ్చు ట్రైలర్ మాత్రం. ఈ ట్రైలర్ చూసాకనే ఇప్పుడు ఉన్న ఆడియన్స్ మొత్తం ఫుల్ కాన్ఫిడెన్స్ అయితే ఉంటారు. మినిమం 1000 CR కొడతామని కాన్ఫిడెన్స్. నేనైతే ఒక 700 కొడతానని నేను అనుకుంటున్నాను. మరి మీరంతా కొడతారో ఒకసారి మీరైతే కామెంట్ అయితే చేయండి. డే 1 మాత్రం 100 మాత్రం పక్కా దాటుతుంది సినిమా. కానీ కాంపిటీషన్ ఉంది కాబట్టి కలెక్షన్ మీద పెద్ద దెబ్బ పడే అవకాశం అయితే ఉంటది సినిమాకి. ఈ ట్రైలర్ కట్ లో మాత్రం డైరెక్టర్ మారుతి దగ్గరుండి కట్ చేయించారు అనుకుంటా. సో యాజ్ డిస్ మాత్రం హైలైట్ ఉంది ట్రైలర్ మాత్రం. దగ్గరుండి కట్ చేపిస్తే ఇలాగే ఉంటది, చాలా బాగుంది. ఇప్పుడు ఆడియన్స్ కి హైప్ లేని సినిమా హైప్ తెచ్చేలా చేసింది ట్రైలర్ మాత్రం. సో ఈవెంట్ కూడా హైప్ తెచ్చింది అని చెప్పుకోవచ్చు. ప్రమోషన్స్ ఇంకా మాలీవుడ్ లా ఇంకా ప్రమోషన్స్ చేస్తే ఇంకా కలెక్షన్స్ ఇంకెక్కువ వస్తాయేమో. ప్రమోషన్స్ చేయకుండా మా సినిమా ఆడుతుంది అని అనుకుంటే అది పెద్ద మైనస్ పాయింట్ పక్కా. ఈ మూవీ ప్రొడక్షన్ వాళ్ళు ఓన్లీ తెలుగులోనే ప్రమోషన్ అయితే చేశారు. ఇంకా మిగతా వాటికి ఎప్పుడు చేస్తారో తెలియదు. ఇంకా ముందు చేస్తుండొచ్చు. ఇంకా 8 days 9 days ఉంది అంతే సినిమా రిలీజ్ కావడానికి. సో చూద్దాం January 9th కి సినిమా చూద్దాం ఎలా ఉంటుందో. నాకైతే గ్రాఫిక్ డిజైనింగ్, మ్యూజిక్, ప్రభాస్ యాక్టింగ్, మారుతి డైరెక్షన్ చాలా బాగున్నాయి. లాస్ట్ ఫిలిం 2022 పక్క కమర్షియల్, ఒక నార్మల్ కమర్షియల్ మూవీ నుంచి డైరెక్ట్ పాన్ ఇండియా మూవీకి రావడం ఏంటి, మళ్ళీ ప్రభాస్ తోటి సినిమా తీయడం ఏంటి, ఆ 100 కోట్లు బడ్జెట్ అని చెప్పి 400 కోట్లు బడ్జెట్ చేయడం ఏంటి, చాలా హై లెవెల్ కి వెళ్ళిపోయాడు. ఇప్పుడు రాజాసాబ్ అంటే ఓన్లీ ప్రభాస్ నేమే వినిపిస్తుంది. రాజాసాబ్ హిట్ అయితే పక్క మారుతి నేమ్ కూడా వినిపిస్తుంది పక్క పాన్ ఇండియా లెవెల్లో. ఓకేనా, లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్ డు షేర్.